హలో ఎవ్రీవన్. ఈరోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకి ఆర్పీఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు స్క్రీన్ మీద మనకి ఈ రోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్పీఎఫ్ అనే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారమ్మా. ఓకేనా. ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అని వాటి గురించి తెలుసుకుంటే, సో అంతకంటే ముందు మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఆర్పీఎఫ్ అదేవిధంగా ఆర్పీఎఫ్ 02/2024 అనేసి ఆర్పీఎఫ్ 01/2024 అనేసి మనకి ఇక్కడ సెంట్రల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది పోస్టులు ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ మనకి సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారమ్మా. ఓకేనా. మీరు ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మీకు ఈ మంత్ 15వ తేదీ నుంచి, అంటే ఏప్రిల్ 15వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మే 14వ తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అంటే క్లోజింగ్ డేట్ వచ్చి మనకు ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాదాపుగా మీకు ఇక్కడ 1 మంత్, ఒక నెల అయితే మీకు అయితే టైం అయితే ఇచ్చారు ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, రైల్వే ఆర్పీఎఫ్ పోస్టులు అంటే ఏమిటి, రైల్వే డిపార్ట్మెంట్ అనేది మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే నోటిఫికేషన్ క్లియర్ మెన్షన్ చేశారు ఇక్కడ, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఎక్కడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళింటే అక్కడ కొంతమంది పోలీసులు ఉంటారు, కానిస్టేబుల్స్ ఉంటారు, మీరు గమనించే ఉంటారు. ఓకేనా. సో వాళ్ళ వర్క్ ఏమిటంటే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో, లేదంటే ఆ పోలీస్ స్టేషన్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సో అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు, అదేవిధంగా కానిస్టేబుల్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. సో అలాంటి పోస్ట్ అనేది, అంటే ఇక్కడ మనకి మీరు ఒక రైల్వే, అంటే ఆ రైల్వే స్టేషన్ ప్రొటెక్షన్ చేసే ఫోర్స్ అనమాట. క్లియర్ మెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో తర్వాత ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. పే లెవెల్ చూసుకుంటే మనకి సబ్ ఇన్స్పెక్టర్కి పే లెవెల్ 6 కింద, కానిస్టేబుల్ 3 కింద ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అయితే మనకి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ, ఏ డిగ్రీ చేసినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకి అయితే మనకి కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మరి ఇనిషియల్ పే శాలరీ చూసుకోండి, ఇక్కడ మనకి సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ పోస్టులకి రెండిటి కలిపి కూడా మనకి స్టార్టింగ్ శాలరీ చూసుకుని 35,400 నుంచి మనకి 21,700 ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకి 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ రిలాక్షన్ కూడా ఉందమ్మా. సో ఓకేనా. తర్వాత వేకెన్సీ చూసుకుంటే టోటల్గా మనకి సబ్ ఇన్స్పెక్టర్లో 452 పోస్టులు, కానిస్టేబుల్ 4,208 పోస్టులు, టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 4,660 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో క్లియర్గా నోటిఫికేషన్ ద్వారా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ చూడండి, ఫిజికల్ మెజర్మెంట్ పిఎంటీ అన్నారంటే ఇక్కడ మీకు జాబ్ సెలక్షన్ మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే పెడుతున్నారమ్మా. ఓకే. మోడ్ ఆఫ్ ఎగ్జామ్స్ చూసుకుంటే మీకు ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అప్డేట్ అయితే మీకు సిలబస్ ఏమిటి ఇలాంటి విషయాలన్నీ పెడతారు. ఓకేనా. సో ఫర్దర్గా మీకు ఆర్ఆర్బీకి ఏ సిలబస్ అయితే ప్రిపేర్ అవుతారో, సెంట్రల్ గవర్నమెంట్కి ఏ సిలబస్ అయితే ప్రిపేర్ అవుతారో అదే సిలబస్ అయితే ఉంటుందమ్మా. ఓకేనా. ఇక్కడ చూడండి, కేటగిరీస్ ఆఫ్ కమ్యూనిటీస్ ఆఫ్ కానిస్టేబుల్స్, అంటే ఇక్కడ మనకి పీజీస్ వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ క్యాండిడేట్స్, మైనారిటీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే 250 రూపాయలు మీరైతే పే అయితే చేయవలసి ఉంటుంది. రిమైనింగ్ ఎవరైతే మనకి ఓసీ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళైతే 500 రూపాయలు మీరైతే పే చేయాలనేసి మనకి ఇక్కడ పీజీస్ వివరాలు అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. సో తర్వాత ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్, పూర్తి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, అదేవిధంగా మీకు అఫీషియల్ వెబ్సైట్ అప్డేట్ అయినప్పుడు మీకు అయితే ఫర్దర్గా మీకు అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు మీకు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కొన్ని సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అహ్మదాబాద్ అనేసి, అజీమ్ అనేసి, బెంగళూరు అనేసి, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గోరఖపూర్, గోవాతి, జమ్మూ అనేసి ఇక్కడ మనకు కొన్ని సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనది వచ్చి సికింద్రాబాద్ అమ్మా. ఇక్కడ మీరు గమనిస్తాం, మనకి సికింద్రాబాద్ సెంటర్కి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఒకటి కంటే ఎక్కువ పోస్టులు పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. ఒక అంటే ఎన్ని సెంటర్స్ కన్నా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీరు ఎన్ని సెంటర్స్ కన్నా పెట్టుకోవచ్చు. మనకి ఏపీ తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్ సెంటర్ ఉంది కాబట్టి అదైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే సాధారణంగా పెట్టుకునేది అయితే మన తెలుగు వాళ్ళు. ఓకేనా. చూడండి, ఓన్లీ అండ్ అప్లికేషన్ ఓన్లీ మీరైతే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్ మనకి వివరాలు ఎంతవరకు ఇవ్వడం జరిగింది. మీకు క్లోజింగ్ డేట్ చూసుకుంటే మీకు మే 14 వరకు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు, ఏప్రిల్ 15వ తేదీ నుంచి. ఓకేనా. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ అప్డేట్ అయితే మరొకసారి నేను మీకు అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మంచి అవకాశం. ఓకేనా. అందరూ కూడా ఉపయోగించుకోండి. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.